రెండవది, ప్రభువైన యేసు యొక్క మైండ్ సెట్లో తను రిక్తికునిగా చేసుకోవటం ఉంది. గనపరుచుకోవటం లేదు, హెచ్చించుకోవటం లేదు, ఉన్నతంగా కనపరుచుకోవాలనేటువంటి ఆలోచన లేవు క్రీస్తు. రిప్యుటేషన్ అన్నమాట. రిప్యుటేషన్ లేదు, ఘనతను పొందాలని లేదు, ఖ్యాతి ప్రఖ్యాతులు పొందాలని ఆలోచన లేదు. ఏ నరుడికైనా సహజంగా ఏముంటుందంటే ఘనత పొందాలని ఉంటుంది, గౌరవించబడాలని ఉంటుంది, గొప్ప చేయబడాలని ఉంటుంది, 10 మందిలో తాను గుర్తించబడాలని ఉంటుంది. క్రీస్తు యొక్క మైండ్లో అలా లేదు. ఆయన అడగొచ్చండి, అడగటానికి ఫెసిలిటీస్ అడగొచ్చు, ఎన్ని ఫెసిలిటీ అయినా అడగొచ్చు. పరలోకం వదిలేసి భూమి మీదకి వెళ్ళమన్నాం, భూమి మీద అలాగెలాగుంటే కుదరదు మాత్రం చెప్తున్నా నేను. అడగొచ్చు ఆయన. పరలోకాన్ని వదిలేసి భూమి మీదకి రమ్మన్నాడు. భూమి మీద ఎలాంటి స్థలానికి వచ్చాడు? పుట్టేటప్పుడు ఎలాంటి స్థలంలో పుట్టాడు? ఏసీ గదుల్లోనా? హాస్పిటల్లో మనకు రూమ్ నచ్చకపోతేనే 2000 అవసరమైతే 2000 కట్టి 4 రోజులైనా డెలివరీ టైంలో సపరేట్ రూమ్ కావాలని కోరుకునే మనం. అక్కడ బాగలేదండి జనరల్ వార్డులో. ఒక 1000 రూపాయలు 2000 ఎక్కువైనా కానీ సపరేట్ రూమ్ వేయండి మాకు. జనరల్ వార్డులో మాత్రం మేము ఉండలేము అని చెప్పుకునే మనమే అక్కడ పశువుల తొట్లు, సత్రంలో చోటు లేకపోతే పశువుల తొట్లు ఏదో ఒక స్థలంలో అడ్జస్ట్మెంట్ అవ్వడం కోసం వచ్చిన ప్రభువుని వేసి అక్కడ ఆయన అడగలేడా? ఫెసిలిటీస్ ఉండాలి నేను పుట్టేటప్పుడే. నేను భూమి మీద పుట్టినప్పుడు ఈ స్థలం ఉండాలా, నువ్వు ఎక్కడంటే అక్కడికి పుట్టితే కుదరదు మాట్లాడుకోలేడా? రిప్యుటేషన్, తాను ఘనత వహించాలని కోరుకోవాలి. మనుషుడు ఘనత పొందటం కోసం ఏదైనా చేస్తాడు. ప్రసంగి గ్రంథం 2:1-9 చదివితే సొలొమోను ఏం చేశాడో చెప్పుకుంటూ వస్తుంటాడు అన్నమాట. ఏం చేస్తాడంటే తన రాజ్యంలో బలమైనటువంటి కట్టడాలు కట్టించి తన పేరు రావాలని కోరుకున్నాడు, చెరువులు తవ్వించుకున్నాడు, కాలువలు చేయించుకున్నాడు, ద్రాక్ష తోటలను తనకు పేరు కలిగేటువంటి ప్రతిదాన్ని నాటించుకున్నటువంటి ఉంది. ఇలాంటి వెండి బంగారు కలిగినటువంటి వ్యాపార వర్తక లావాదేవీలు ఎన్నిటినో విస్తరింప చేశాడు, ప్రతి దానిని విస్తరింప చేశాడు సొలొమోను మైండ్ పనిచేసినట్టు క్రీస్తు యొక్క మైండ్ ఎందుకు పనిచేయాల? ఇవన్నీ ఎందుకు చేశాడంటే గనుడు అని పిలిపించుకోవటానికి, జ్ఞాని అని పిలుచుకోవటానికి. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయంలో మనుషుని యొక్క తత్వం అలాగ పనిచేస్తుంది కదా, క్రీస్తు యొక్క మైండ్ ఎందుకని అలాగ పనిచేయాల? తను గనుడు అనిపించుకోవటానికి కోరినటువంటి ప్రభువైన యేసు. ఈరోజున మనం ఎలాగున్నాం? ప్రభు సంఘంలో దేవుని ప్రజలుగా బ్రతుకుతున్నప్పుడు ఐడెంటిటీ కోసం చూస్తున్నామా? ఘనత కోసం చూస్తున్నామా? పేరు కోసం చూస్తున్నామా? లేకపోతే మనకేదన్నా స్పెషల్ కేటగిరీ కావాలని చూస్తున్నామా? ఫిలిప్పీలో ఉన్నటువంటి ప్రజలు అలాగ చూశారు కాబట్టి చెప్తున్నాడు. ఏమని చెప్పాడంటే, వదిలేసుకున్నాడు రా బాబు ఉన్నదాన్ని. 2, తను కావాలంటే ఏదైనా పొందగలడు, అడగలడు. రిప్యుటేషన్ కోరుకోలేదంట. ప్రసంగి గ్రంథం 2:9 ఇలాగని రాయబడి ఉంటుంది. 9 చదువుతా. నాకు ముందున్న యెరూషలేమునందున్న వారందరికంటేను నేను గనుడనై ఘనత కోరుకుంటారు, గనులు అవ్వాలని కోరుకుంటారు, గొప్పవారు అవ్వాలని కోరుకుంటారు, ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా పరిగణించబడాలని కోరుకుంటాడు. ఎవడు కోరుకున్న మనిషి? క్రీస్తు యొక్క మైండ్ నేను గనుడిగా కనపడాలని కోరుకున్నాను. రిక్తుకునిగా చేసుకున్నాడు అంటే ఎంప్టీ హ్యాండ్స్. ప్రభువైన యేసు దగ్గర సొలొమోను దగ్గర ఉన్న బంగారం లేదు, ప్రభువైన యేసు దగ్గర సొలొమోను కట్టించినట్టుగా నగరాలు కట్టించేంత ధనము లేదు, ప్రభువైన యేసు దగ్గర వెండి బంగారాలు సొలొమోనుకు ఉన్నటువంటి వైభోగము క్రీస్తుకు లేదు. నో రిప్యుటేషన్. ఘనత కోరని వాడే ఉన్నాడు. మైండ్ సెట్ అలాగనుంటే క్రైస్తవుడు నిజమైన క్రైస్తవుడుగా ఉంటాడు. నాకు ఘనత కలగాలి, నాకు పేరు కలగాలి, నాకు పేరు ప్రఖ్యాతులు కావాలి, నేను గుర్తించబడాలి. సొలొమోనుకుంది ఆలోచన. క్రీస్తు యొక్క రక్తం చేత కడగబడిన వాడికి ఆలోచన ఉండదు. ఉంటే నిజ క్రైస్తవుడు అవ్వడు. కాబట్టి రిక్తికునిగా ఎంప్టీ హ్యాండ్స్ వేసుకున్నాడంట. తనకు పేరు కావాలని చూడక రిక్తికుడు అంటే ఎంప్టీ హ్యాండ్స్. ప్రభువైన యేసు యొక్క తను వదిలేసుకున్నటువంటి పరిస్థితులు మనం చూస్తే ఎంత దయనీయమైనటువంటి పరిస్థితులు ఉన్నాయంటే, తాను ఏదైనా ఒక స్థలానికి వెళ్ళాలనుకున్నాడు, ప్రవచింపు చేశాడు ముందుగానే.
నా రాజు గాడిద ఎక్కి వస్తాడని చెప్పాడు. గాడిద ఉందా ఆయనకంటే? గాడిద లేదు. గాడిద ఉన్నాడు కాదు ఆయన. అయ్యా ఫలానా స్థలానికి వెళ్ళండి, ఒకడి ఇంట్లో గాడిద కట్టేసి ఉంటే గాడిదను తోలుకొని వచ్చేటప్పుడు ఒకవేళ అతను అడిగితే నా ప్రభువుకి ఇవి కావాల్సి ఉన్నవి తోలుకొని రండి, తోలుకు వెళ్ళిపోండి అయ్యా అని అంటాడు. గాడిద లేదు ఆయనకి. గాడిద మీద వస్తాడని ప్రవచనం ఉంది, కానీ సొంత గాడిద ఒకటి లేదు. చివరిగా ఆఖరి రోజున భోజనం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. పస్కా భోజనం, అది ఆఖరి భోజనమే కదా. నిజంగా పొట్టుకెళ్ళిన తర్వాత ఎవడు భోజనం పెడతాడు ఆయనకి? అటు ఇటు తిప్పుతున్నారు కానీ. పిలాతు దగ్గరికి వెళ్తే హేరోదు దగ్గరికి వెళ్ళమని, హేరోదు దగ్గరికి వెళ్తే పిలాతు దగ్గరికి వెళ్ళమని, సమాజంలో కూర్చోబెట్టడం, నిలబెట్టడం, కొట్టడం, చేల్చడం, దేహాన్ని కొట్టివేయటం. కానీ తిన్నావా, తాగావా అడిగినటువంటి వాడు ఒక్కడు నువ్వు ఉండకపోవచ్చు. ఒక నేరస్తులను పరిగణించబడుతున్నటువంటి వాడికి ఏం తిన్నాడు, ఏం త్రాగాడు చూస్తారా? ఆఖరి భోజనం చేసేటువంటి సమయం అది. రేపు అప్పగించబడుతుంది. రాత్రికి పట్టుకొని పోబోతున్నటువంటి సమయంలో తాను ఒక స్థలంలో భోజనం చేయటం కోసము ఒకటి ఇంటి దగ్గరికి వెళ్ళి అడిగిచ్చాడు. ఈ రోజునే భోజనంకి నీ గది నాకు కావాలి అడిగాడు. చిన్న గది లేదు ఆయనకి. ఒక గాడిద లేని వాడికే కనపడుతున్నాడు. రాత్రి భోజనం చేయటానికి లాస్ట్ సప్పర్ అంటారు, చివరి భోజనం అదే. ఒక భోజనం చేయటానికి గది సైతము లేనటువంటి వాడుగా ఎవడో ఒక గదిని అడుగుతాడు. మత్తయి 26:17 చదివితే గాడిద లేదు ప్రయాణం చేయటానికి, ఒక స్థలం అంటూ నిలవరమైనటువంటి స్థలం లేదు భోజనం చేయటానికి. ఆఖరికి తను సమాధిలో పెట్టబోతుంటే సమాధి కూడా వేరే వాడిదే. అమిరిత యేసేపు అనేటువంటి వాడిది. క్రీస్తు ప్రభువుని సమాధిలో పెట్టినటువంటి సమాధి తన కోసం ఆయన తొలిపించుకుంటే విశ్వాసం ఏం చేసిందంటే నా ప్రభుని దాంట్లో పెట్టేసింది అని అన్నాడు. ఎవడు ఒప్పుకుంటాడండి అలాగా? ఎవడేస్తాడు క్రీస్తు ప్రభుకి త్యాగం చేసి? తన కోసం తాను తొలిపించుకున్న సమాధి అది. క్రీస్తు ప్రభుని తీసుకెళ్ళి పెట్టాడు. ఈ సమాధి పిక్చర్ మనం చూస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటంటే తాను ఉంచబడినటువంటి సమాధి సహితము 6 అడుగులు లేనటువంటి వాడిగా ఉన్నాడు క్రీస్తు ప్రభు. సొంతదైనటువంటి భూమి లేదు పాతి పెట్టడానికి, దేహం పాతి పెట్టడానికి. అమిరిత యేసేపు. అందువలన గాడిద తనది కాదు, చివరిగా భోజనం చేసినటువంటి గది తనది కాదు, ఆఖరికి తన దేహాన్ని పెట్టినటువంటి సమాధి ఆయన కాదు. ఏం సంపాదించడం కోసం వచ్చాడు అక్కడి నుంచి ఇక్కడికి? మరి పరమును విడిచి భూమి మీదకి వచ్చింది ఏం సంపాదించింది? సొలొమోనులాగా వెండి బంగారాల కోసం, మహాపట్నాలు కట్టించి ఖ్యాతి కోసం. తను రిక్తుగునిగా చేసుకోవటం అంటే ఇదే. నువ్వు బాగుపడతానంటే నేను ఏదైనా వదిలేసుకుంటా. ఆఖరికి దేహాన్ని పాతి పెట్టుకోవటానికి సైతము స్థలం లేనటువంటి పరిస్థితి. మన భాషలో మాట్లాడాలంటే దిక్కులేనోడు అనాలి. దిక్క మొక్కకి పాచేయటానికి నాలుగు అడుగులు భూమి లేదు అంటుంటారు ఎవరైనా మనుషుల గురించి మాట్లాడేటప్పుడు. వాడు చచ్చిపోతే పాతేయటానికి 4 అడుగులు భూమి లేనోడు వాడు అంటుంటాడు. ఏమి త్యాగం కనిపిస్తుంది క్రీస్తు యొక్క. దట్ ఈస్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్. అది క్రీస్తు యొక్క మైండ్ అంటే రిక్తుగనిగా చేసుకోవటం. ఆ మైండ్ కలిగి ఉండండి అని కోరాడు ఫిలిప్పీలో ఉన్నటువంటి స్థానిక